పెద్దలు వినోద్ గారు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ అదనంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఏంటంటే బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, పెద్ద డెమోక్రసీ మనది ప్రపంచంలోనే. 142 కోట్ల జనాభా ఉన్న దేశం. ఈరోజు ప్రపంచంలోనే 4వ ఎకానమీగా, పెద్ద ఎకానమీగా, అంటే 1, 2, 3 4వ ఎకానమీగా మనం ఇవాళ ఉన్న తరుణంలో దురదృష్టవశాత్తు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తర్వాత జ్యుడిషియల్ ఎంగేజ్మెంట్ ఎంతైతే ఉండాలో అంత మనం లేము. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో 142 కంట్రీస్లో మనము 111వ కంట్రీగా సివిల్ కేసెస్ డిస్పోజ్ చేసే దాంట్లో, 142 కంట్రీలలో 93వ దేశంగా క్రిమినల్ కేసెస్ని డిస్పోజ్ చేసేది. అంటే మిగతా దేశాలకి ఈ రకమైన ర్యాంకులు చాలా పెద్ద గొప్ప హామ్ చేయవు, కానీ ఇంత జనాభా ఉన్న దేశంలో ఈ రకమైన పెండెన్సీ సివిల్ కేసులలో కానివ్వండి, క్రిమినల్ కేసులలో కానివ్వండి. వినోద్ గారు చెప్పినారు, మీకు దగ్గర 5.1 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ దేశంలోకి పెట్టుబడులు రావాలంటే ఇక్కడ లిటిగేషన్ అనేది తొందరగా పరిష్కరింపబడుతుంది. ఏదైనా సమస్య వస్తే పెట్టుబడికి కోర్టులు అండగా ఉంటాయి అనే ఒక భావన కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్కి రావాలంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మంచిగా పనిచేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. లా కమిషన్స్ ఎంతో శ్రమించి ఎన్నో కారణాలను చూపించి డీసెంట్రలైజ్ చేయాలి సుప్రీంకోర్టుని అని చెప్తే పట్టించుకోలేదు. జనాల నుంచి ఒత్తిడి వస్తుంది. తర్వాత ఇది ఒక కరెక్ట్ డిమాండ్ అనేది వాళ్ళ మనసుకు తోసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్రపోజల్ పెట్టినారు, కానీ దాని మీద యాక్ట్ అవ్వట్లేదు. వాస్తవానికి ఇవాళ కోర్టులో ఫుల్ కోర్ట్ జడ్జెస్ అంతా ఫుల్ కోర్ట్ జడ్జెస్ మొత్తం అంతా కూర్చొని సుప్రీంకోర్టులో తీర్మానం చేసిన తీర్మానం ఏదైతే ఉందో అది రాజ్యాంగ వ్యతిరేకం. ఎస్, విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు సుప్రీంకోర్టు కలీజియం, ఆ నిర్ణయం ఏదైతే ఉందో, రాజ్యాంగ చట్టసభ ఏదైతే ఉందో వాళ్ళంతా నిర్ణయించినారు. అంటే సుప్రీంకోర్టుని వికేంద్రీకరణ చేసేదానికోసం ఒక ఫెసిలిటీ ఇచ్చినారు 130లో. ఆర్టికల్ 130లో వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించినారు, కానీ అది చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేయమని చెప్పినారు. ఇప్పుడు ఎందుకు అడిగిపోయిందంటే అసలు ఆ రకంగా విభజించడము, 4 బెంచెస్ పెట్టడము, సుప్రీంకోర్టు బెంచెస్ పెట్టడము, ఆ వికేంద్రీకరణ అనేది దేశం విచ్ఛిన్నానికి దారితీస్తుందనే పద్ధతులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఈ రకమైన అప్రోచ్ ఏదైతే తీసుకుంటుందో ఫుల్ బెంచ్, అంటే ఫుల్ బెంచ్ కాదు, అది ఫుల్ కోర్ట్ డెసిషన్ ఏదైతే ఉందో అది విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది జడ్జెస్, అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే కనుక కరెక్ట్ అయితే ఇప్పుడు దేశంలో నలుమూలల 4 డివిజన్స్ ఉంటాయి ఆర్మీకి సంబంధించినవి. అట్లయితే విచ్ఛిన్నం అవుతుందా? 30 రాష్ట్రాలు ఉన్నాయి దగ్గర విచ్ఛిన్నం అవుతుందా? పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత క్విక్ డిస్పోజల్ కనుక లేకపోతే ఏమవుతుందంటే జీడిపి ఇంపాక్ట్ అవుతా ఉంది. 1.5% to 2% ఆఫ్ జీడిపి ఈజ్ గెటింగ్ ఇంపాక్టెడ్. దాని జీడిపి తగ్గుతున్నది దీనివల్ల, ఈ లిటిగేషన్స్ మూలంగా. అంటే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది. వీటన్నిటినీ మనము మనం ఈ ఆలోచించే విధానం ఏదైతే ఉన్నదో దేశం యొక్క క్షేమాన్ని, తర్వాత దేశం యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి తప్ప ఉంటుంది. కొంతమందికి లాయర్లకి ఇది దేశం 4 మూలలకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో, మనకి ఇక్కడ వచ్చే కేసులు తగ్గుతాయేమోనని, అది చాలా నారో కైండ్ ఆఫ్ థింకింగ్. దాని మీద దృష్టి పెట్టుకుంటే మనం నష్టపోతాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్లో 0.1% కన్నా తక్కువ పెడితే జ్యుడిషియరీకి అది థర్డ్ పిల్లర్, అది థర్డ్ పిల్లర్కి ఇచ్చే అలాట్మెంట్ అట్లా ఉంటే, ఫినాన్షియల్ అలాట్మెంట్ అట్లా ఉంటే
టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయలేము, తర్వాత స్పీడీ జస్టిస్ని ప్రజలకు ఇవ్వలేము. కాబట్టి ఇది ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, తర్వాత మీరు ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాలలో ప్రతి 33 జిల్లాలు చేసి 33 జిల్లాలకి 33 జిల్లా కోర్టులను ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి మఫ్సల్ కోర్టు కాడ నుంచి హైకోర్టు వరకు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రహ్మాండంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఫెసిలిటీస్ పెంచడం జరిగింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కంప్యూటరైజ్ చేయడం జరిగింది. అనేక రాష్ట్రాలలో లేదు ఇది, చాలా రాష్ట్రాలలో లేదు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, బీఆర్ఎస్ లీగల్ సెల్ విజ్ఞప్తి ఏంటంటే, వినోద్ గారు చెప్పినట్టుగా జడ్జెస్ సంఖ్య పెంచాలా. ఇవన్నీ ఇప్పుడు ఈ రకమైన సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒత్తిడికి గురవుతాం. సుప్రీంకోర్టు జడ్జీలు ఒత్తిడికి గురైతే జడ్జిమెంట్ల యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. అది అందరికి తెలిసిన సత్యమే. తర్వాత చేయాల్సిన పని గవర్నమెంట్ చేయకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోతే వచ్చే జరిగే నష్టం ఏంది? ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్రస్ట్రేట్ అవడం ఏంది? 3 రోజుల కిందనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడ్వకేట్ల రోల్ని కొనియాడినారు, బ్రహ్మాండంగా కొనియాడినారు 3 డేస్ కింద. ఇవాళనేమో ఫ్రస్ట్రేట్ కావాల్సిన పరిస్థితి. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే సరి అయిన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో రాజకీయాలు లేవు, ప్రజల క్షేమము. ఇవాళ 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చిందనంటే దేశంలో ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా వాద్యాలు కూడా పెరుగుతాయి, కేసులు కూడా పెరుగుతాయి. వీటిని ఎంత త్వరగా పరిష్కరిస్తే సమాజం అంత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విజ్ఞప్తి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం గమనించి 4 రీజనల్ బెంచెస్ని, సుప్రీంకోర్టు బెంచెస్ని ఏర్పాటు చేస్తూనే ఇంకొకటి ఏంటంటే, జస్టిస్ రమణ గారు ఏదైతే ప్రతిపాదించినారో అపీల్స్కి సపరేట్గా, క్రిమినల్ అపీల్స్, సివిల్ అపీల్స్ సపరేట్గా చేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఢిల్లీలో పెట్టాలి. కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రం ఢిల్లీలో ఉంచిద్దా. అది విస్తృతంగా చేస్తే ఏమవుతుందని అంటే అంత మంచి జరుగుతుందని ఇందు మూలంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పనులన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.